హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ప్లీజ్ ప్రతి ఒక్కరు మామూలుగా వీడియో చూడండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, అలాగే లైవ్లో కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను చేసిన వర్క్ వచ్చి మామూలుగా ఒకరోజు మాత్రమే వచ్చి 3 సార్లు పనికి వెళ్ళాం. అది ఎలా వెళ్ళామో ఈ వీడియోలో ఉంది, మొత్తం చూడండి. ప్లీజ్ ప్రతి ఒక్కరు వీడియో అనేది పూర్తిగా చూడండి. మీకు కూడా ఛానల్ ఉంటే కన్నా మామూలుగా కామెంట్ చేయండి, నేను సపోర్ట్ చేస్తాను. నాకు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, లైవ్ కూడా చాలా సపోర్ట్ చేయడం లేదు, చాలామంది రావడం లేదు. ప్లీజ్ మీకు వీలైతే కన్నా లైవ్లో కూడా రండి, సపోర్ట్ చేయండి, ఓకేనా? మామూలుగా ఈరోజు మామూలుగా 3 సార్లు వెళ్ళాను. ఒకరోజు పనికి 3 సార్లకు తీసుకెళ్ళాడు మేస్త్రి. ఆ పని అక్కడ కొద్దిగా తీసాను. అది 2-3 విన్స్ మాత్రమే ఉంది. మామూలుగా చూడండి, లైక్ మాత్రం చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా అండి? మీకు కూడా ఛానల్ ఉంటే కన్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. నాకు వీలైనంత సపోర్ట్ నేను చేస్తాను, మీరు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా అండి? సపోర్ట్ ఖచ్చితంగా చేయండి, మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి 4 గంటలు పోసేసాం తాపలు. అవి చూడండి, చూసారు కదండి. ఈరోజు మొత్తం అన్ని తాపలు గీపలు అంతా వేసేసాం, చూసారు కదండి. వేసేసాం దీంతో. ఈ బండలు వచ్చేసి మామూలుగా ఈ బాత్రూమ్ ఎందుకండి 3 లోపల బాత్రూమ్ ఉంది కదా, దాని మీదకి మీకు ఆ రోజు మామూలుగా ఈ భీములు పోసేటప్పుడు చూపించాను కదా, మామూలుగా స్థాపలు అయ్యాయి. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లింటర్ లెవెల్ అయిపోయాయి, తాపలు కూడా లింటర్ లెవెల్ పోసేసాం. మొత్తం అంతా లింటర్ అంతా పోసేసాం. చూడండి, బాక్సులు అందుకు పోసేసాం. గోడలు కట్టాలి స్లాబ్ లెవెల్కు. అట్లా వచ్చేసి దీనికి ఒక్కదానికి మాత్రమే పెట్టుకున్నారండి. ఆ బండలు ఉన్నాయని చెప్పే కదా, కింద బండలు అవి వచ్చేసి దీనికి. ఈ బాత్రూమ్ మీదకి అది బండలు అవి. ఇది వచ్చేసి బెడ్రూమ్, అది బాత్రూమ్. ఆ రోజు మీకు రూములు కూడా క్లారిటీగా చెప్పలేకపోయాను, అందుకని చెప్తున్నాను. ఇది వచ్చేసి హాల్ అండి. అది వచ్చేసి ఎదురుగా వచ్చేసి దేవుని గూడు, అది బాత్రూమ్, అది వంట రూమ్ అండి. ఇప్పుడు 7 అడుగులు గోడలు, 10 అడుగు భీము, 7.5 ఈ 2.5 బాక్స్ 10 అడుగులు. ఇప్పుడు ఇద్దానికి వచ్చింది, మళ్ళీ భీము ఇద్దానికి వస్తుంది మనకు. మొత్తం 11 అడుగుల హైటు, అంటే ఇంకా దగ్గర అది హైట్ వస్తుంది అనమాట మనకు. భీమ్ గీమంతా చోబల చూస్తారు కదండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. భీములు కూడా ఈ బాక్సులన్నీ ఇప్పదీసి మళ్ళీ ఇంకొక సైడ్కి వెళ్ళాలంటే మేము చూస్తారు కదండి. ఇవన్నీ ఇప్పదీసిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్కి పోవాలి. అక్కడ వెళ్ళినాక ఆ పని కూడా చూపిస్తాను. ఇప్పటికైతే ప్రస్తుతానికి బాక్సులు ఇప్పదీస్తాం. బోటాలు కదా ఇవి. ఓకేనండి, మళ్ళీ అక్కడికి పోయినాక ఆ పని కూడా చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం బాక్సులన్నీ ఇప్పది ఇచ్చేస్తాము. బాక్సులన్నీ అయిపోయాయి అన్నమాట. అన్నీ ఆటోకి తెస్తాను, లోడ్ అంతా అన్నీ అయిపోయాయి. కానీ ఇంకొక బిల్డింగ్ ఉంది, బిల్డింగ్లో పని చేస్తున్నారు. ఓకేనండి, మళ్ళీ ఇంకొకసారి పనికి వెళ్తా, అక్కడ కానీ ఖచ్చితంగా చూపిస్తాను. ఓకే, సీట్లను ఇప్పదీసినాం, లోడ్ వచ్చేసినాం. చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు. చూస్తారు కదండి పని ఎంత నీట్గా ఉందో. భీమలు కూడా ఖచ్చితంగా కూడా సార్లు వేసేసాం. చూసారు కదా ఫ్రెండ్స్, అక్కడ పని చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఇవి నిన్న పోసిన బండలు ఇవి. అక్కడ పని చేసుకొని ఇక్కడికి వచ్చామండి. ఇవి నిన్న పోసాం బండలు. ఆటో మామూలుగా బాత్రూమ్ మీదకి పోసాం. పైన మామూలుగా వేయచ్చు. ఇదిగోండి ఈ బాత్రూమ్ మీదకి, బాత్రూమ్ పైప్ అనేది వేసేసాం. మామూలుగా మూస కట్టి వేయచ్చు, కాకపోతే మా మేస్త్రి వద్దు కింద వేసేద్దాం అన్నాడు. ఇంకా మేస్త్రి మాట గౌరవించాలి కదా, అందుకని కిందనే వేసాం. మేస్త్రి గారి పనికి వస్తే మేస్త్రి అట్లా చెప్తే అట్లా చేయాల్సిందే కదండి. ఇవంతా నేను గోడ ఉందండి, ఈ సైడు అంతా గోడ అంతా పలకొట్టేసాం. పలకొట్టేసి మామూలుగా అంతా ఇప్పుడు బెడ్ ఉంది కదా, ఈ బెడ్ వేయాలి. అంతా ఇలాగా కడ్డీలు పెట్టి ఈ ప్యాచెస్ అనేది డైరెక్ట్ భీమ్ వేసేసేయాలి. ఇప్పుడు ఇది వేసేసి ఇంకా కొంచెం చిల్లర పని ఉంది. ఇక్కడ మామూలు ఇంటర్ లెవెల్ కట్టేసామండి గోడలు, అదే ఆటో అన్నమాట. ఇది మామూలుగా
బాత్రూమ్ లెట్రిన్కు ఇది మామూలుగా ఈ స్లాబ్ వేసుకుంటారంట. జాయింట్ అంతా పలకొట్టేసేయాలి, మొత్తం అంతా పలకొట్టేసి సెల్ఫ్ పిల్లర్స్ వేసాం కదా, గోడలు కట్టి స్లాబ్ వేసేయాలి. ఈ ముందు పక్క వచ్చేసి ఇది కాంపౌండ్ గోడకండి అంతా. ఇది ఈ చెప్పాను కదా బండలు విన్న వస్తాయని. ఈ ముందు పక్క అంతా వచ్చేసి కాంపౌండ్ గోడకు. ఈరోజు అక్కడ చెట్లు ఉన్నాయి, కనకాంబరాల చెట్లు. ఒక చెట్టు ఎత్తుకొని నాటుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు లైక్ చేయండి, వీడియోకు సపోర్ట్ చేయండి. వీడియో అనేది పూర్తిగా చూడండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పని ఉంది, మధ్యాహ్నం ఉంటుంది. ఇక్కడ మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఇంకొక చోటుకి వెళ్ళాలి. ఓకే అండి. అయ్యి ఫ్రెండ్స్, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. చెప్పాను కదా మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఇంకొక చోటుకి రావాలని. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మామూలుగా మధ్యాహ్నానికి ఒక బాక్స్ పోసేసామండి. అక్కడి నుంచి ఇక్కడికి 12-15 కల్లా వచ్చాము. ఒక బాక్స్ పోసేసాము ఫుల్గా. ఇంకా ఈ బాక్సులు ఉన్నాయి, ఇంకా ఈడొకటి, ఆ లాస్ట్ 2 ఇవి కొంచెం ఇప్పుడే వేసేదానికి లేదు. మామూలుగా దానికి గేట్ వచ్చేదానికి క్లాంపు కావాలంట, కొంచెం లేట్ అవుతుంది. చూసారు కదండి, ఇదిగోండి ఇక్కడ ఒకటి ఇటుకలు బట్టి, ఇదిగోండి ఇక్కడ ఒకటి ఇటుకలు బట్టి. చెప్పాను కదా ఇక్కడ మా సైడ్ ఇటుకలు ఎక్కువగా ఉంటాయని. చూడండి, నిన్న పోసారండి బియ్యం ఇది. నిన్న మేము అక్కడ వర్క్ చేసాం కదా, నేను ఇక్కడ వేరే వాళ్ళు వర్క్ చేశారు. మళ్ళీ సాయంత్రంగా ఈ సీట్లు అన్నీ తీసేయాలి, తీసి అన్నీ ఆటోలకు వేయాలి. ఇప్పుడు సీట్ పట్టుకుందామని కూడా చాలా కాలిపోతున్నాయి ఈ బాక్స్ కూడా. ఎందుకంటే సైడ్ ఆయిల్ ఎక్కువ ఉంటుంది, ఇట్లా పట్టుకోవాలని కూడా చాలా కాలిపోతూ ఉంటాయి. ఇది అయిపోయినాక కాంపౌండ్ కూడా కట్టేసేయాలండి. ఇది అంటే ఏంటి మామూలుగా ఏంటి, ఇది స్టార్టింగ్ అనమాట గేటుకు. అది అక్కడ 2 బాక్సులు ఉన్నాయి కదా, ఆ 2 బాక్సులు కూడా పోసేయాలి. మామూలుగా 2:30 కల్లా పనికి వచ్చేయాలి అండి, పని దగ్గర ఉండాలి. అందుకే వచ్చేసాను. ప్లీజ్ ప్రతి ఒక్కరు చూడండి, వీడియో చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో అనేది పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా అండి, ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఇది మామూలుగా గేట్ వస్తుందండి, దీనికి మర్చిపోయాను. వాళ్ళు మామూలుగా ఇల్లింగ్ వాళ్ళు వచ్చి ఇక్కడ మామూలుగా చేయాలి కదా, క్లాంప్ పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత బాక్స్ పోయాలి. ఇది 10 అడుగులు వస్తుంది హైట్ వచ్చిన తర్వాత మళ్ళీ పైన బీమ్ వస్తుంది. అది ఇది ఎంట్రీకి అన్నమాట గేట్. ఇది ఓపెన్ పెట్టుకోవడానికి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.